పత్రికారితో పాటు ఒక 5-6 మంది కూర్చున్నప్పుడు నేను కూడా ఉంటా. నేను ఇట్లా సకల ముఖం వేసి కూర్చుంటా ఒక్కోసారి సార్తో ఇట్లా కూర్చుంటా. చాలా మంది నీకు కామన్ సెన్స్ లేదు, గురువు ముందు ఎట్లా కూర్చోవాలని తెలియదు నీకు అంటారు. నాకు ఉందా లేదా అని ఇప్పుడు డౌట్. మనం అనుకున్నాం కానీ అన్న సహజత్వం అనేది కొన్ని వస్తాయన్న, బై నేచర్. గురువు గారి ముందు ఎట్లా కూర్చోవాలి నీకు తెలియదు. చాలా మంది సీనియర్ మంది నాకు మందలించారు. గురువు గారి ముందర ఏంటి అలా కూర్చుంటావు, అలా చేస్తావేంటి. ఎందుకు ఇప్పుడు చాలా మంది గురుగారి ముందు కాలు ఊపుతుంటారు. పని లేదా ఏంటి కాలు ఊపుడు అని చెప్పి సార్ అంటుంటారు. ఇది సారే కాదు, గతంలో ఓషో గారి సబ్జెక్ట్ ఇవన్నీ వెళ్ళినప్పుడు కూడా స్టేజ్ మీద కూర్చున్నటువంటి ఎవరైనా డిస్టర్బ్ చేయాలంటే ఓషో 4 ముందు పంపించేవాళ్ళట. మీరు వెళ్ళి ఫ్రంట్ సీట్లో కూర్చోండి. ఏ కూర్చొని ఏం చేయమంటారు సరే అంటే ఏమి ఆయన మొదలు పెట్టినప్పుడు కారు మీద కారు వేసి కారు ఊపుతుంటా. నువ్వు కారు మీద కారు వేసి కారు ఊపుతుంటే చెప్పేవాడు మైండ్ జనం మీద. ఈజీ చెడగొట్టాలంటే క్లాస్ ఏం నోరి పక్కర్లా, ఎవరిపై మన కక్ష ఉంటే 4 బిహేవియర్ అంతే. ముందర సీట్లో కూర్చుంటారా కాళ్ళు. ఇలాంటివి కొన్ని గమనిక. ఇప్పుడు ఓషో బుక్స్ చదువుతాం, మనమే నేర్చుకుంటాం. శంకరాచార్య భజగోవిందం బుక్స్ చదువుతాం, మనమే నేర్చుకుంటాం. భగవద్గీత చదువుతాం, మనమే నేర్చుకుంటాం. ప్రతిదీ లెర్నింగే కదా. జీవితం అంతా మనకి అవగాహన అంతే. అవగాహన ఎప్పుడు కలుగుతుంది? నీ డీప్ అబ్జర్వేషన్, గమనిక. ఆ గమనిక నుంచి ప్రతిదీ మనకు వచ్చేది అంతా, అదే తప్పదనండి.